కేంద్ర ప్రభుత్వం ఇటీవలే జీఎస్టీలో నూతన మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు విశాఖ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు గోవిందరావు వైశ్య రాజు తెలిపారు. ఈ మేరకు విశాఖలోని గాదిరాజు ప్యాలెస్ లో ట్యాక్స్ ప్రాక్టీషనర్లతోటి నిర్వాహకులతో సదస్సు ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీఎస్టీలో నూతన మార్పులపై ప్రజల్లో అదేవిధంగా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. కార్యక్రమంలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం నుండి పలువురు సభ్యులు పాల్గొన్నారు. నా పేరు గోవిందరావు వైశ్యరాజు అండి. నేను విశాఖ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈ 2024 అండ్ 26 టెన్యూర్కి నన్ను ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేయడం జరిగింది. మేము అసోసియేషన్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు జిఎస్టీ విషయంలో చాలా చేంజెస్ తీసుకొస్తున్నారు. 2017 నుంచి ఇప్పుడు 2024 వరకు చాలా రకాల మార్పులు తీసుకొచ్చారు. ఈ మార్పులకు అనుగుణంగా మేము ఎప్పటికప్పుడు ట్యాక్స్ కాన్ఫరెన్స్లు పెట్టడం జరుగుతుంది. ఈరోజు మేము జిఎస్టీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ కామన్గా ఒక ట్యాక్స్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఈ ట్యాక్స్ కాన్ఫరెన్స్కి ముఖ్య అతిథులుగా మన స్టేట్ జిఎస్టీ డివిజన్ 1 జాయింట్ కమిషనర్ గారైన రవికాంత్ గారు ప్లస్ స్టేట్ జిఎస్టీ డివిజన్ 2 జాయింట్ కమిషనర్ గారు అపర్ణ గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. వాళ్ళు దృష్టిలో కూడా మేము జిఎస్టీ కౌన్సిల్లో వచ్చిన మార్పులు, జిఎస్టీలో అమెండ్మెంట్స్ వీటిని వాళ్ళ దృష్టిలో పెట్టడం జరిగింది. ఇదివరకు మేము చాలా విషయాల్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ వచ్చున్నాము. ఎక్కడ ఇనిషియల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ నుంచి అలాగే నోటీసుల విషయంలో కానీ అకౌంటింగ్ విషయంలో కానీ వీటన్నిటిలో కూడా కొన్ని వెసులుబాట్లు ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది. మొన్న కౌన్సిల్లో రిలీజ్ చేసిన రీసెంట్ నోటిఫికేషన్స్ అండ్ సెక్షన్ అమెండ్మెంట్స్ అండ్ రూల్స్ దీంట్లో కొన్ని వెసులుబాట్లు ఇచ్చిన్నారు. వాటిలో కూడా మేము చెప్పడం ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఎవరెవరు ఇబ్బందులు పడ్డారో వాళ్ళకి ఈ టైంకి అన్నది వాళ్ళు పెనాల్టీలు అయితేనేమి, ట్యాక్స్ అయితేనేమి, ఇంట్రెస్ట్ అయితేనేమి పే చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన అమెండ్మెంట్లతో ఏమవుతుందంటే ఈ రోజు నుంచి ఎవరు వాళ్ళు లేట్గా ఫైల్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ట్యాక్స్, పెనాల్టీ, ఇంట్రెస్ట్ పే చేసిన వాళ్ళు మా పరిస్థితి అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కూడా గవర్నమెంట్ వారి దృష్టిలో పెట్టున్నాము. ఇదే విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ మొన్న హానరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా ఇన్కమ్ ట్యాక్స్లో చాలా చేంజెస్ తీసుకొచ్చారు. అందులో 2 ట్యాక్స్ రెజ్యూమ్లు తీసుకొచ్చారు. అందులో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అండ్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్. మన క్యాపిటల్ గెయిన్స్ విషయంలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు. వితౌట్ ఇండెక్సేషన్ 12.5% ట్యాక్స్ అని. ఇలాంటి మార్పుల్ని మేము తెలుసుకోవాలంటే ఈ టైప్ ఆఫ్ సెమినార్స్ అవసరం మాకు. కాబట్టి ఈ సెమినార్లు కండక్ట్ చేస్తూ మాలో మేము సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేస్తూ మా డీలర్లందరికీ కూడా మేము అవేర్నెస్ని ఇస్తున్నాము. అంటే చట్టంలో వచ్చే మార్పులు, దాంట్లో వచ్చే సివియారిటీ అండ్ పనిష్మెంట్స్ ఏమైనా ఉంటాయి, మీరు ఇన్ టైంకి రిటర్న్స్ ఫైల్ చేయండి, ఇన్ టైం ట్యాక్స్ కట్టండి, గవర్నమెంట్కి సపోర్ట్ చేయండి. మనం ట్యాక్స్లు కడితేనే గవర్నమెంట్ అన్నది తర్వాత మనకి గవర్నమెంట్ ఏ టైప్ ఆఫ్ సదుపాయాలు మనకు ప్రొవైడ్ చేయాలో అవన్నీ చేస్తుంది. కాబట్టి మేము మా ఆడిటర్స్ తరపు నుంచి గవర్నమెంట్కి ఈ విధంగా ట్యాక్స్లు కట్టండి అని మేము వాళ్ళందరికీ వివరించడం జరుగుతుంది సార్. ఇది మా అసోసియేషన్ తాలూకు ముఖ్య ఉద్దేశం. గవర్నమెంట్ వారు కూడా ఈ మార్పులకు అనుగుణంగా మరికొంత వెసులుబాటుని వర్తకులకి అలాగనే మా ఆడిటర్స్ కూడా మేము పెట్టే రిప్రజెంటేషన్స్ ఏమున్నాయో అవి యాక్సెప్ట్ చేస్తారని మేము మరీ కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మెంబర్స్ అన్నది విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ప్లస్ పక్కన శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్, వెస్ట్ గోదావరి నుంచి కూడా రావడం జరిగింది. ఈ స్టేట్లో ఉండే అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి కూడా ఈ సెమినార్స్కి అటెండ్ అవుతారండి. కానీ నా తమ్ముడు, అన్నయ్య ఎవరిదో రిటర్న్ లో 30-40 లాక్స్ వచ్చేసి ఏం చేస్తాడు, అదంతా కలిపి 8% బెస్ట్ సెక్షన్ 8% వాళ్ళలో వెళ్ళి ఆఫర్ రైట్. ఈజీ సార్, అంతవరకు బాగుంది. బట్ మా రోజులో అలా బ్లాక్ మనీకి ఫోన్ పేలు వచ్చేస్తూనే ఉంటాయి. 40 lakhs or 20 lakhs ఏమవుతుంది, నాకు ఒక ఫర్మ్ ఉంది, ట్యాక్స్ ఎక్కువ కట్టను, జిఎస్టీ కట్టను. So this is an answer or a homework to all of you that go and just go through these sections. You will section 2 where he says the definition. So మన దాంట్లో అన్ని ఫైర్ ఉండాలి చదువుకోవడానికి, నేర్చుకోవడానికి. సో నేను ఆన్సర్ ఇచ్చేస్తే నాకేం పోదు, కానీ మీ దాంట్లో ఆ ఫైర్ తగ్గుతుంది, ఆ ఫైర్ ఉండాలి, ఉండాలి. సో